నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. వర్షపు బురద నీటిలో కార్పొరేటర్ నిరసన. గురు భక్తిని చాటిన వాజిద్ ఖాన్. సింగరేణి చదువుల తల్లి ఇక లేరు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత అబద్ధ మాటలతో అధికారంలోకి వచ్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు గోదావరికని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చందర్ మాట్లాడారు. ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై నెట్టుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయం, భజ గోవిందమన్నారు. సింగరేణి సంస్థ క్వార్టర్ల కూల్చివేత విషయంలో కొత్త వ్యాపారానికి తెర తీసిందని ఆరోపించారు. క్వార్టర్ల విషయంలో కార్మికులను భయాందోళనకు గురిచేసే విధానాన్ని సింగరేణి యాజమాన్యం విడనాడాలని చందర్ డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు మాటలతోని, అబద్ధపు ప్రచారాలతోని అధికారంలోకి వచ్చింది. ఆ ప్రచారాలు, ఆ అబద్ధపు మాటలు నిజం కాదు అని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా చెప్పినా కూడా ప్రజలు అబద్ధాన్ని, మోసాన్ని నమ్మి వారికి అధికారం ఇచ్చింది. అధికారం వచ్చిన తర్వాత వారి మాట తీరు, వాళ్ళ ప్రవర్తన తీరు ఏదో పూట గడవడం కోసం మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. డిసెంబర్ 9 రోజు నుండి ఇప్పటి వరకు కూడా అన్ని కూడా మోసపూరితమైనటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు. కేసీఆర్ గారికి 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాల మీద భారతదేశంలోనే గొప్ప పేరు వచ్చింది. ఇంటింటికి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారని ఈ మధ్య నీతి ఆయోగ్ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరు వచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా ఉన్నదని భారతదేశ, ప్రపంచ దేశాలని కూడా మన వైపు చూస్తుంటే, ఆ సందర్భంలో కేసీఆర్ గారిని, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అయితే ఆ అపవాదును కేసీఆర్ గారి మీద నెట్టి ఆ ప్రాజెక్టు అసలే పనికిరాదని, లక్షల కోట్లు మింగినారని బదినాం చేసి ప్రజలను మభ్యపెట్టి
మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి గద్దెనెక్కిండ్రు. ఇలా మేడిగడ్డ నిండు కుండలాగా గోదావరి పర్వాలు తొక్కుతుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిండ్రు. రైతులకు భరోసా కల్పిస్తామని రైతు భరోసా ఇస్తామని అన్నారు. రైతులకు బోనస్ ఇస్తామని అన్నారు. మరి కౌలు రైతులకు భరోసా ఇస్తామని అన్నారు. మరి 10 నెలలు అవుతుంది, 9 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఏది ఇవ్వకపోగా ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు అధికారం వచ్చింది కదా అని. ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఒకటి మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు. ఒకరి మాటకు పొంతన లేకుండా అయోమయం భజగోవిందం పాలన ఇలా కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉందని. 31,000 కోట్లు వేసినామని అంటారు, 3 విడతలు అని అంటారు, 4 విడతలు అంటారు. అసలు ఏది క్లారిటీ లేక అయోమయంలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది. బోనస్ ఇచ్చేంత వరకు, రైతు భరోసా కల్పించేంత వరకు మిమ్మల్ని తప్పకుండా అడుగడుగున నిలదీస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు తెలియజేస్తూ, రామగుండం పట్టణంలో ఉన్నటువంటి జెన్కో డిపోలకు సంబంధించి దాన్ని సింగరేణి ద్వారా కాకుండా జెన్కో ద్వారా ఏర్పాటు చేపిస్తే స్థానికంగా బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని సింగరేణి సంస్థ కొత్త వ్యాపారానికి తెరలేపుతున్నది. ఇలా భూములను త్యాగం చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుద్యోగులకు మీరు ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారో ఆలోచన చేయాలి. ఇలా సింగరేణి సంస్థ వ్యాపారాన్ని ఆసరగా చేసుకుంటూ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్, గతంలో కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లను చూసినాం. మళ్ళీ అదే విధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు అవుతాయి కాబట్టి దీని మీద పునరాలోచన చేయాలి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్లకు స్థలాన్ని ఉచితంగా ఇచ్చి వాళ్ళు
నిర్మాణం చేసుకునేటువంటి విధంగా సింగరేణి సంస్థ చిరు వ్యాపారస్తులందరికీ కూడా అవకాశం కల్పించాలి. క్వార్టర్స్లో నివాసం ఉండేటువంటి వాళ్లకు మరి అధ్వానంగా బరి తెగించి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని సింగరేణి యాజమాన్యం విడనాడాలి. కార్మికులకు గౌరవం ఇచ్చి నీ స్థలమే కావచ్చు, నీ క్వార్టరే కావచ్చు, కానీ ఆ క్వార్టర్ను మీరు తీసుకున్నప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్లో వాళ్లకు క్వార్టర్ అలాట్ అయిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ మరి దుర్మార్గంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ ఉన్నా కూడా భయాందోళనకు గురి చేయడం అనేది సింగరేణి యాజమాన్యానికి తగదు అని సందర్భంగా తెలియజేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంత యువజన కాంగ్రెస్ నేత వాజిద్ ఖాన్ ఓ మహత్తర కార్యానికి పూనుకున్నారు. గురు భక్తిని చాటి చెప్పారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా తన రాజకీయ గురువు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కార్ వేణుగోపాలరావుకు గౌరవంగా ఆత్మీయంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు ఈరోజు ప్యాకెట్ మనీని అందించారు. పుణ్య కార్యం చేశారు. వాజిద్ ఖాన్ నిరతిని పలువురు కొనియాడారు. సింగరేణి బొగ్గన్లు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో సింగరేణి పాఠశాలలో చదువుల తల్లిగా పేరొందిన ఈ పాఠశాల ఆవిర్భావంలో మొట్టమొదటి టీచర్ సుమంగలి రమ్మెలీలా పాల్ ఇక లేరు. విజయవాడలో స్థిరపడిన ఈ టీచర్ అక్కడే కన్నుమూశారు. గోదావరికని క్షేత్రంలో ఎందరికో టీచర్గా, అక్షరాల దేవతగా ఇక్కడ ఎందరికో విద్యాబోధన చేసిన టీచర్ మృతి పట్ల పలువురు కన్నీటి నివాళులు అర్పించారు. తమలో అక్షర దీపికలను వెలిగించిన టీచర్కు పూర్వ విద్యార్థులు జయప్రకాష్, మహిమ, డాక్టర్ నవీన్, ఎంజి కర్ణాకర్, సంగీతా సాగర్, దేవకర్ణ, కృష్ణమురళి, లక్ష్మణరావు, గుప్తా, రాములు, రామకృష్ణ, పాండు, విజయకుమార్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. అందరికీ నమస్కారం. సింగరేణి పాఠశాలలు ప్రారంభించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా నన్ను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు కళ్యాణం రమ్యలీలా పాల్. అందరూ నన్ను ప్రేమతో పాల్ మేడం అని పిలిచేవాళ్ళు. సింగరేణి ఉద్యోగుల బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఆనాటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారైన శ్రీ పిఎన్ రామన్ గారు 1976 సంవత్సరంలో 8th and 9th ఇంగ్లీష్ మీడియంలతో మందమారి ఎల్లందు క్లబ్ బిల్డింగ్లో క్లాసెస్ మొదలుపెట్టించారు. ఆ రోజుల్లో మందమారి కార్మెల్ స్కూల్లో 7th ఇంగ్లీష్ మీడియం వరకు మాత్రమే క్లాసెస్ జరిగేవి కనుక 8th and 9th నుండి ఈఎం క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. ఆనాటి జనరల్ మేనేజర్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ హెడ్మిస్ట్రెస్గా నేను ఛార్జ్ తీసుకొని టీచర్లు ఇంకా ఎవరు రానందున సుమారు 2-3 రోజులు క్లాసెస్ నడిపించిన తర్వాత ఒక్కొక్కరే జాయిన్ అయ్యారు. 1977 మందమేరి మార్కెట్ ఏరియాలో క్రొత్తగా కట్టిన స్కూల్ భవనంలో 1 నుండి 10వ తరగతి వరకు క్లాసెస్ మొదలై పాఠశాల ప్రారంభించడం జరిగింది. 1977లో రామకృష్ణాపురంలో స్థాపించబడిన 2వ స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మిస్ట్రెస్గా అపాయింట్ అయ్యి ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా అప్పటికి స్కూల్ బిల్డింగ్ పూర్తి కానందున ఆర్కేపీ ఏరియాలో 5 A క్లాస్ క్వార్టర్స్
తీసుకొని అందులో క్లాసెస్ నడిపించాము. స్కూల్ బిల్డింగ్ పూర్తయిన తర్వాత అందులోకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఇంగ్లీషు తెలుగు మీడియంలలో 1 నుండి 10వ క్లాస్ వరకు సక్రమంగా క్లాసెస్ నడిపించడం జరిగింది. క్రమంగా సింగరేణి డివిజన్స్లో అనగా కొత్తగూడెం, గోదావరికని, ఎల్లందు, రామవరం మొదలైన పాఠశాలల్లో స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. నేను 1976 నుండి 1994 వరకు రామకృష్ణాపురం, గోదావరికని, మందమరి, కొత్తగూడెం స్కూల్స్లో సైన్స్ టీచర్గా పనిచేశాను. చక్కని వాతావరణం, అన్ని వసతులు కలిగిన స్కూల్ బిల్డింగ్స్లో సహృదయులైన సోదర ఉపాధ్యాయులు, ప్రియులైన విద్యార్థులు ఆదర అభిమానాలతో ఎన్నెన్నో అనుభూతులతో గడిచిన ఆ కాలం ఎంతో ఘనమైనది, మరుపురానిది. ఇన్నాళ్లకు మరలా అందరం కలుసుకొని పరామర్శించుకొని ఆనందించడానికి వీలు కలిగించిన ఆ దేవదేవునికి మనమందరం రుణస్థులమే. ఈ మహా సమ్మేళనం ఇంత ఘనంగా జరగటానికి పగలు రాత్రి ఎంతో శ్రమించిన ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరిని అందరినీ మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. సుదూరాల నుండి మనసు నిండా ప్రేమ నింపుకొని హాజరైన ఉపాధ్యాయులకు, అలనాటి విద్యార్థులందరికీ నా నిండు దీవెనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ ప్రియులందరికీ నా కృతజ్ఞతలు. దేవుని అనుమతి అయితే మరొకసారి అందరం ఈ విధంగా కలుసుకొని ఆనందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. మా రోడ్డు మాకు వేయాలని మున్సిపల్ కమిషనర్ డౌన్ అంటూ రామగుండం నగరపాలకం 25వ డివిజన్లోని గోదావరికని పద్మావతి కాలనీ, కేసీఆర్ కాలనీ వాసులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు లేక అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో డివిజన్ కార్పొరేటర్ నాగునూరి సుమలత రాజు వర్షపు బురద నీటిలో బైఠాయించి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను చేపట్టారు, కన్నెర్ర చేశారు. ఈ సందర్భంగా సుమలత రాజు మాట్లాడుతూ, మా రోడ్డు మాకు వేయాలని, ఈ ప్రాంతం నుండి ఎల్ఆర్ఎస్ నుండి అధిక నిధులు వస్తున్న ప్రాంతమని 3 ఏళ్ల కిందట కౌన్సిల్ తీర్మానం అయినప్పటికీ, టెండర్ పూర్తయినప్పటికీ ఈ ప్రాంతంలో రోడ్డు వేయొద్దని అధికారులు ప్రజాప్రతినిధులు చెబుతున్నారని కాంట్రాక్టర్ చెప్పడంలో ఆంతర్యమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.